ఇవి మిల్లెట్ రైస్ అండి. నైట్ నానబెట్టాను. శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేయాలండి. మనం ఒకసారి కడిగి ఒకసారి వంపితే సరిపోద్దండి, ఎక్కువసేపు కడగొద్దు. మనం నైట్ నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి. నానబెట్టకపోతే ఉడకదు, అరగదు కూడా, అంత మంచిది కూడా కాదు. ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాస్ చాలు, ఇంకా తొందరగానే ఉడుకుతుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలండి. ఇది కొంచెం ఉడికే వరకు మూత ఏం పెట్టకండి, అలాగే ఉడికించాలి. మంట కొంచెం హైలోనే ఉడకాలండి, సిమ్లో పెట్టొద్దు. దగ్గరికి వచ్చినాక సిమ్లో పెట్టాలి. మిల్లెట్ ఉడుకుతుందండి. ఇంకో కొద్దిగా ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేయాలి. బాగా ఉడికినప్పుడు కొంచెం మనం ఏమాత్రం ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి అటు వెళ్ళిపోయినా మాడిపోతుందండి. మాడిపోయిందంటే ఫుడ్ అంతా వేస్ట్ అయిపోద్ది. మిల్లెట్ రైస్ రెడీ అయిందండి. ఇది మనం ఇలా మాడకుండా ఉన్నప్పుడే ఆ స్టవ్ ఆఫ్ చేయాలండి, కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు, లేదంటే మాడిపోతుంది. చాలా గుడ్ ఫుడ్ అండి మిల్లెట్. దీన్ని ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చు, చికెన్ కలిపి చికెన్ రైస్లా చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. మనకి ఎలా వీలైతే అలా చేసుకుని తినొచ్చండి. ఇందులో ఏమీ చేయకుండా అయితే తినలేము, కొంచెం మిల్లెట్ అలవాటు లేనిది కాబట్టి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. ఇది ఇందులోకి ఏదైనా కొంచెం నంచుకోవడానికి చేసుకుని తినాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చు, వంకాయ కూరతో కలిపి తినొచ్చు. మిగతా మామూలుగా అయితే కొంచెం తినడం ఇబ్బంది, తినేటోళ్ళు ఇబ్బంది లేకుండా తింటారు కొందరు, అలవాటు ఉన్నవాళ్ళు. అలవాటు లేని కొత్తగా తినేటోళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారండి. అందుకని దీన్ని ఏమన్నా రుచిగా తయారు చేసుకుని తినాలి. దీనికి టమాటా పచ్చడి కూడా బాగుంటుందండి, పులుపుకి సంబంధించి బాగుంటుంది. నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి ఇలాంటివి కూడా వేసుకుని కలుపుకొని తినవచ్చు. కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేయాలండి, లేకపోతే మాడిపోతే